నమస్తే అండి, అందరికీ నమస్తే. మనం శ్వాస మహావిజ్ఞానం బుక్ చదువుకుంటున్నాం. ముందుగా మీరందరూ కూడా ప్రకృతి 888 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఈ బుక్లో ప్రజెంట్ మనకి కాలుష్యం గురించి చెప్తున్నారన్నమాట. కాలుష్యం ఎలా ఉంటుందంటే విదేశాల్లో కూడా చాలా ఎక్కువ అనమాట, మనకన్నా ఎక్కువగా ఉంటుంది కాలుష్యం. ఇక్కడ మనకి అడుక్కడికి ఒక ఎస్టీడీ బూత్లే ఉన్నట్లే విదేశాల్లో ఆక్సిజన్ బూతులు ఉంటాయట. వాహనాలు నడుపుకుంటూ వెళ్తున్న వాహన చోదకులు అంటే వాహనాలను నడిపించుకుని వెళ్ళేవారు అనమాట. ఈ కాలుష్య పరిధిలో అలా ప్రయాణిస్తూ ఉన్నట్టుండి ఊపిరి అందడం లేదని గ్రహించుకొని వెంటనే రోడ్డుకి పక్కగా వాహనాన్ని ఆపుకొని గబగబా అక్కడ ఆక్సిజన్ బూత్లు సిద్ధంగా ఉండబడ్డ ఆక్సిజన్ను గట్టిగా కొద్దిసేపు తీసుకొని పీల్చుకొని మళ్ళీ బతుకు జీవుడా అనుకుంటూ వెళ్తారట. దినదిన గండంగా సాగే ఈ ప్రయాణాలు విదేశాల్లోనే కాదు, మెల్లిమెల్లిగా మన దేశపు మహానగరాల్లో కూడా వ్యాపించింది. ఢిల్లీ, బొంబాయి వంటి మహానగరాల్లో ఇప్పటికే ఆక్సిజన్ బూతులు నిర్మించారు, వాడుకుంటున్నారు. సో ఏంటి, ఇక్కడ ఆక్సిజన్ అంతా విలువైపోయిందనమాట. అంటే ఆక్సిజన్ ప్రాణవాయువు, కార్బన్ డైఆక్సైడ్ మరణవాయువు రెండు అనమాట, అంతే. అసలు ఈ కాలుష్యం నివారణ గురించి ప్రతి ఒక్కరూ నడుం కట్టుకొని ఆలోచించాలి, ఇంటింటికి ఈ విషయాలు తెలియజేయాలి అని అనుకుంటుండగా మరో వార్త వినబడుతుంది. డేవిడ్ హ్యూమ్ అనే ఓ ప్రఖ్యాత ఫిజిసిస్ట్, అతనికి నోబెల్ ప్రైజ్ కూడా లభించిందట. ఆయన అంటాడు, ఈనాడు మనం ఎయిడ్స్ గురించి భయపడవలసింది. ఎయిడ్స్కి మించిన మరో వ్యాధి అత్యంత వేగంగా మానవ అరణ్యంలోకి వ్యాపిస్తుంది, అంటే మనలోకి అన్నమాట, ప్రజల్లోకి. దాన్ని AICSగా గుర్తించారు. ఇది మరింత వేగవంతమై మనుషుల్ని కబలిస్తుంది. ఈ కంప్యూటర్ యుగంలో ఈ వ్యాధి అత్యంత సహజంగా వ్యాప్తి చెందుతుంది అని తెలియజేస్తూ ఈ AICS రోగి నడుస్తూ అసలు తను ఎవరో మర్చిపోతాడు. పేరు, ఊరు లాంటివే కాకుండా అతనికి సంబంధించిన వివరాలన్నీ మర్చిపోతాడు. ఇంకా తను ప్రస్తుతం నడిచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ పనికి ఎలా నడవడం మొదలుపెట్టాను అవన్నీ కూడా పూర్తిగా మర్చిపోతాడట. ఈ AICS అనే అతి భయంకరమైన వ్యాధి, దాని గురించి ఓ 20 మంది ప్రఖ్యాత సైంటిస్టులు కలిసి ది ఫ్యూచర్ అనే ఓ అద్భుతమైన పుస్తకం రాశారు. దానిలో ఈ వ్యాధి గురించి మరిన్ని వివరాలు తెలుపుతూ ఇంత సులభంగా నివారణ అయ్యే వ్యాధి కాదు అని తెలియజేశారు. అంటే ఆ AICS వ్యాధి వచ్చిందంటే మటుకు చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే తనే మర్చిపోతారు మనుషులు తనే మర్చిపోతుంటే ఇంకా జీవితం ఏముంటుంది వాళ్ళకి, అదనమాట. ఇది ఎలా ఉండగా అలోపతి వైద్య రంగం అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నమాట ఎంతలా తయారయ్యిందంటే, ఒకసారి మనం వాడుతున్న ఆ ట్యాబ్లెట్లు వెనకాల ఉన్న విషయాలు పరిశీలిస్తే తెలుస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్. ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి కాస్త తీరిక చేసుకొని మెడికల్ లిటరేచర్ కనుక తెరిచి చూస్తే అర్థమవుతుంది. ఈ ట్యాబ్లెట్లు వాడటం వల్ల మీకు మరో 20 రోగాలు రావడం ఖాయం, జాగ్రత్త అని ఉంటుంది. ఇది తెలిసే వాడుతూ ఉంటాము, ఏం చేస్తాం, మన కర్మ అంతే కదా. ఇంగ్లీష్ మెడిసిన్స్ దాని ప్యాకింగ్ పైనే ఉంటాయి కదా, సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి, ఎంతవరకు వాడాలి అన్నీ ఉంటాయి. అందుకే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఒకటి వాడితే ఇంకో 10 రోగాలు మనకు వస్తాయి అన్నమాట. అసలు ఈ మహత్తర విషయాలు తెలియని వాళ్ళు కోకొల్లలు. మా గురువుగారికి తెలిసిన ఒక ఆయనకి కిడ్నీ ట్రబుల్ వచ్చింది. డాక్టర్స్ నార్ఫ్లాక్సిన్ 400 mg వాడమన్నారు. ఆయన వాడారు. ఓ 7-8 నెలలు వాడాక కిడ్నీ ట్రబుల్ వచ్చింది. అయితే చూపు పోయింది. కంగారు పడి చూపు పోయిందిరా దేవుడా అంటూ ఆ వైద్యుని సంప్రదిస్తే వారు, నార్ఫ్లాక్సిన్ సార్, అది మీరు వాడిన మందు అలాంటిది, దానికి మేమేం చేస్తాం అన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎంత విపత్కర పరిస్థితుల్లో ఉన్నామో కాస్త అవగాహనకు రావడం కోసమే. చాలా ఆషామాషిగా జీవించేస్తున్నాం తప్ప ధైర్యంగా సుఖంగా జీవించే పరిస్థితులే ఇప్పుడు లేవు.
మళ్ళీ మా గురువుగారికి తెలిసిన ఆయనకు ఎలాగో నానా అవస్థలు పడిన పిమ్మట పోయిన చూపు వచ్చిందట. అలాగే మనం యాంటీబయాటిక్స్ అవి వాడుతుంటాం. ఓ రోగానికి మందు వేస్తే ఆ రోగం తగ్గుతుంది, కానీ ఇంకోలా మళ్ళీ కమ్ముకొస్తుంది. అంతే కదా, ఇంగ్లీష్ మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నామని తెలిసిన వాళ్ళు ఈ పరిస్థితులకు నివారణోపాయాలను తెలియజేసిన మనకెందుకు, ఎవరో వచ్చి ఈ పరిస్థితిని బాగు చేస్తారులే అని ఎవరికి వారు ఇలాగే తటస్థంగా ఉంటే ఇక తరువాతి తరాల వారు బతికి బట్టగట్టే సూచనలు ఏ కోణం నుంచి చూసినా కనిపించవు. ఇది ఎంత భయానక పరిస్థితో కదా. అంతే, మన వరకే మనం చూసుకోవడం కాదు, మనం ముందు తరాలకు కూడా దారి చూపించాలని ఎవ్వరూ అనుకోవడం లేదు అని చెప్తున్నారన్నమాట. జంతువునాం నరజన్మ దుర్లభం అంటుంటారు పూజలు, పెద్దలు పూజలు అలా అంటారనమాట. ఆధ్యాత్మిక దృష్ట్యా మనమంతా కూడా జంతువులం. మెల్లమెల్లగా మనం ఈ జంతు స్థాయిలోంచి ఎదిగి ఈ ఆధునికం అని చెప్పుకునే స్థితికి ఎదిగాము. ఇంత అభివృద్ధిని మనం అంటే మానవులు సాధించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఆ రెండే కనుక లేకపోతే మనం అలాగే 4 కాళ్ళ జంతువు స్థాయిలోనే ఉంటాము, జంతువుల్లాగే ఉండేవాళ్ళం. కాస్త ఆలోచిస్తే అర్థమవుతుంది ఏమిటా 2 ప్రధాన కారణాలు. 1 అగ్ని, 2 చక్రం. ఈ రెండిటి వల్లే మొత్తం జీవితం అంతా కూడా తిరుగుతుంది. ఈ యంత్రములు ఈ వాహనములన్నీ కూడా చక్రాల మీదనే కదా రూపొందాయి. ఈ చక్రాలే లేకపోతే ఈ అభివృద్ధే కాదు. ఈ ద్విచక్ర వాహనాలు, సైకిళ్ళు, స్కూటర్లు వంటివి, 4 చక్రాల కార్లు, బస్సులు వంటివి, మరియు రైళ్ళు, విమానాలు వంటివి ఉండేవి కాదు. అలాగే చక్రాలను ఉపయోగించిన కర్మాగారాలు ఉండవు. కాబట్టి ఇంత అభివృద్ధిని సాధించి పెట్టిన చక్రాలు మరోలా మన శరీరంలోనే కూడా ఉన్నాయి, 7 ఉంటాయి. నాయన్లారా, మీరు వాటిని ఉపయోగించుకుంటే తల క్రిందులుగా ఉన్నవి తిప్పి సరిచేసినంతగా మీ జీవితాలు మారిపోగలవు అని ఋషులు చెబుతూ ఉంటారు. అది కూడా పెద్దగా మనకు బొరకక్కర్లేదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మన శరీరంలో ఉన్న షట్చక్రాల గురించి చెప్తున్నారు. షట్చక్రాలు, సహస్రాలు అవి ఎప్పుడైతే మనం సరిచేసుకుంటామో, మనం అంతరంలో మనం సరిచేసుకుంటే బాహ్యంలో మన జీవితాలు బాగుంటాయి అని చెప్తున్నారు. 2వది అగ్ని. ఈ అగ్నే కనుక మనకు తెలియకపోతే ఈ మానవజాతి యావత్తు ఆది మానవుల మాదిరిగా పచ్చి మాంసం పచ్చిగా తింటూ పిచ్చిగా తిరుగుతూ ఉండేవాళ్ళం. అంతే కదా. ఫైర్ తెలియకపోతే మనకు ఇన్ని ఫ్యాక్టరీలు ఉండేవి కాదు. ఫ్యాక్టరీలు అగ్ని ప్రజ్వలనం చేసే పెద్ద ఫర్నెస్లు ఉంటాయి. ఆ కొలుములు వాటిని ఉపయోగించి రకరకాల రసాయనాలు, పదార్థాలు వేడి చేసి కరిగించి మరింకోటి ఏదో చేసి ఇన్ని వస్తు సామాగ్రి, లోహ సామాగ్రి తయారు చేస్తుంటారు. అంతే కదా. ఇప్పుడు ఫ్యాక్టరీలు అన్నీ అంతే కదా. స్టీల్ ప్లాంట్ ఏంటి, అక్కడ బోల్డ్ ఉన్నాయి కదా మన ఫ్యాక్టరీస్. అచ్యుతాపురంలో కెమికల్ ఫ్యాక్టరీస్ బోల్డ్ ఉన్నాయి కదా. అలాగనమాట. అగ్ని సహాయంతోనే కదా విజ్ఞానాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి చెందాము. ఆ అగ్నిని ఉపయోగించుకోవడం కోసమే ఋషులు కూడా షోడశ సంస్కారాలు అగ్నితో ముడిపెట్టారు. వివాహ సంస్కారం, ఉపనయన సంస్కారం వంటి 16 సంస్కారాలు మన అగ్ని సాక్షిగా జరుపుకుంటున్నాము. అగ్ని లేనిదే ఆ సంస్కారాలకు విలువే లేదు. అందుకే అగ్ని చుట్టూ తిరుగుతారు కదా పెళ్ళప్పుడు. ఈ అగ్ని వ్యక్తంగా ఉన్నదాన్ని అవ్యక్తంగాను, అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తపరచుటకు గాను ఉపయోగపడుతుంది. దాని బదులు మరొకటి ఉపయోగపడదు పడదు. ఊహల్లో ఉన్నదాన్ని ప్రత్యక్షం చేసుకోగలుగుటకు, ఎదురుగా ఉన్నదాన్ని అవ్యక్త స్థితిలోకి అంటే అదృశ్యపరచుటకు, మాయం చేయుటకు అగ్నిని ఉపయోగించుకుంటున్నాము. ఇటీవల కొందరు కొలిమి వంటి సాధనాలతో వీధులలో చెట్ల కింద ఉంటూ పాత లోహాలను కరిగించి మనకు కావలసిన దేవుడి విగ్రహాలు అప్పటికప్పుడే తయారు చేసి ఇచ్చిన సంఘటన గుర్తు చేసుకోండి. నిజమే కదా. ఒక 20 ఏళ్ళ క్రితం అలాగే జరిగింది. మన ఇంట్లో ఏమైనా సామాన్లు ఉంటే తీసుకెళ్ళిస్తే చక్కగా పోత పోసి మనకి ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ చేసి ఇచ్చేవారు కదా. అలా అన్నమాట. పాత కంచు పాత్రలు, ఇత్తడి పాత్రలు, విరిగిపోయిన చిల్లిపడిన వాటిని ఉపయోగించి
మన దగ్గరే కరిగించి కృష్ణుడు రాముడు వంటి దేవీ దేవతల విగ్రహాలు అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేవారు. మరి ఈ విషయంపై మన ఋషులు మనకి మరి కాస్త ముందుకు వెళ్ళండి అని చెబుతూ ఊహలలో మీ పరిస్థితులు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో యజ్ఞ విద్య ద్వారా అలాంటి పరిస్థితులని అలాంటి వాతావరణాన్ని మీరు పొందవచ్చు అని అత్యద్భుత యజ్ఞ విద్యను మనకు అందించారు. అంటే ఊహే వాస్తవం చెప్పుకోవాలంటే, సింపుల్గా చెప్పుకోవాలంటే అదనమాట, ఊహే వాస్తవం. మన ఊహల్లో మనం ఎలా అయితే ఊహించుకుంటూ ఉంటామో అది మనం నిజం చేసుకోగల సత్తా, నిజం చేసుకోగల శక్తి మనలోనే ఉంది అని చెప్తున్నాం అన్నమాట. పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్యుల వారు, ఆయనది హరిద్వార్ అన్నమాట. వారి శిష్యరత్నం శ్రీ శ్రీ రామకృష్ణ గురుదేవులు తమ అమృత వాకుల ద్వారా మహత్తర విజ్ఞానం అందించారు. యజ్ఞం ద్వారా మహా అద్భుతాలను సృష్టించవచ్చు అని నిరూపించారు. యజ్ఞానికి ఉపయోగించే సమితులు అంటే కొన్ని ఎండు పొలాలు అన్నమాట. సమితులు అంటే కొన్ని వృక్షం నుంచి సమకూర్చుకోవాలి. అవి మామూలు ఏ చెట్టు పెడితే ఆ చెట్టుతో తీయరనమాట. కొన్ని రకాల పుల్లలు కావాలి యజ్ఞం చేస్తే. అవి ఆ పుల్లల్లో మంచి మంచి ఔషధ గుణాలన్నీ ఉంటాయి. ఏ ప్రయోగాలకు ఎలాంటి ద్రవ్య వస్తువులు హోమానికి వాడాలో దానికి కూడా ఓ ప్రత్యేక విజ్ఞానం ఉంది. అంటే ఆ బుక్స్, ఆ పుల్లలో ఏ పుల్ల దేనికి వాడాలో అవన్నిటికీ కూడా ఒక సైన్స్ అన్నది ఉందన్నమాట. ఆయా వస్తువుల కలయిక వల్ల విశేషమైన సమ్మిశ్రణము తయారవుతుంది. ఆ వస్తువులన్నీ కలిస్తే ఒక మిశ్రమం తయారవుతుంది అన్నమాట. దానివల్ల చాలా యూజ్ఫుల్ అన్నమాట. దాన్ని ప్రజ్వలింపజేసినప్పుడు వాయుమండలంలో ఒక విశిష్ట ప్రవాహము ఉద్భవిస్తుంది. అంటే మనం యజ్ఞం చేసినప్పుడు సౌందర్యం వేస్తాం, అందులోని ఆ పుల్లలన్నీ వేస్తుంటాం కదా, అవి రకరకాల పుల్లలు. వాటి వల్ల ఆ వాయువు అంతా కూడా క్లీన్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే వేద మంత్రోచ్చారణ శక్తి వలన ఓ ప్రవాహం ఇంకా వృద్ధి చెందుతుంది. ఆ యజ్ఞంతో పాటు మంత్రం కూడా చదువుతూ ఉంటాం కదా, దానివల్ల ఇంకా శక్తి పెరుగుతుంది అంటున్నాను. ఫలస్వరూపంగా ఆ మహాకార్యంలో పాలు పంచుకొని విలీనమైన వ్యక్తిపైన సన్నిహితంగా ఉన్న వాయుమండలం పైన దాని అధిక ప్రభావం చూపిస్తుంది. అంత గొప్పది యజ్ఞం అంటే. అందుకే చూడండి, ఒక్కొక్కసారి యజ్ఞాలు నారాయణ యజ్ఞం చేస్తారు, శివయజ్ఞం చేస్తారు ఒక్కొక్కసారి. సో అలాంటి యజ్ఞాలు అవి చేయడం వల్ల ఆ ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. చూడండి, వర్షాలు పడలేదని యజ్ఞాలు చేస్తే వర్షాలు కూడా పడతాయి. అంటే వాతావరణంలో మార్పు వస్తుంది అన్నమాట ఆ యజ్ఞాల మట్టుకు చేస్తే. అంటే అగ్ని సంస్కారం అన్నది చేస్తే. అలాంటిది కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు అజ్ఞానం చేత ఈ యజ్ఞాలు అవి మా సాంప్రదాయంలో లేవని, ఒకవేళ చేసినా మా కమిటీ వారు రారని, వారికి ఎలాంటి ఇష్టం ఉండదని చెప్తుంటారు. కానీ సమర్థ సద్గురు వేదపీఠం తెనాలి తరపున కొందరు కార్యకర్తలు స్వచ్ఛందంగా అన్ని గ్రామాలు తిరుగుతూ అన్ని సంస్థలను ప్రోగు చేసుకుంటూ అన్ని సంఘాలని సమాజాలని యజ్ఞాల కోసమే తిరుగుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. అంటే యజ్ఞం అన్నది చాలా గొప్పది. యజ్ఞాలు చేయడం వల్ల మన భవిష్యత్తు, మన వాతావరణం బాగుపడి మన భవిష్యత్తు బాగుపడుతుంది. మేము ఇదివరకు ఎన్నడూ ఈ యజ్ఞములు నిర్వహించలేదు, మాకు తెలియదు ఇది జరిపించవచ్చో లేదో అని అలాంటి ఏమీ పెట్టుకోకూడదు. సామూహికంగా భజనలు సత్సంగాలు జరుపుకుంటూ ప్రసాదాలు పంచిపెట్టుకున్నట్టు చేస్తుంటాము అని తప్పించుకుంటారు. కాకపోతే యజ్ఞాలు అన్నవి మట్టుకు చాలా చక్కగా చేయాలి. కొందరు యజ్ఞం అనగానే చాలా భయభ్రాంతులు అయిపోతారు. మమ్మల్ని క్షమించండి అమ్మో, యజ్ఞం మేము చేయలేమంటారు. అలా అనడం మరీ విచారకరం, దురదృష్టకరం కూడా. అజ్ఞానం వల్ల మనకి యజ్ఞ విశిష్టత, ప్రాముఖ్యత, ఆవశ్యకత తెలియని వాళ్ళు ఈ ఆధ్యాత్మిక సంస్థలు నడుపుతూ ఉండడం వల్ల గురు చరిత్రలు, గురుని ప్రవచనాలు కేవలం వినటానికి అలవాటు పడి వారి ప్రవచనాల్లోని ఆంతర్యము, ఆవేదన అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఈ గందరగోళం అంతా ఏర్పడుతుంది అని అనిపిస్తుంది. విజ్ఞులు ఈ విషయాన్ని ఆలోచించగలరు. నిజమే, యజ్ఞాలు అన్నవి చాలా చక్కగా జరగాలి. ఇప్పుడు చూడండి, సాయిబాబా గారు ఎప్పుడు ధుని అలా వెలుగుతూనే ఉండేది. ఇప్పుడు యజ్ఞాలు కూడా అలాంటివే. మన చుట్టూ ఉన్న వాతావరణం, ఆకాశంలో మన చుట్టూ ఉన్న కాలుష్యం అంతా కూడా పూర్తిగా నిర్వీర్యమైపోద్ది. యజ్ఞం
యజ్ఞం అన్నది ఎప్పుడు చేస్తే అప్పుడు. అందుకే ఇప్పుడు మనకు అంత పొల్యూషన్ పెరిగిపోయినప్పుడు అప్పుడప్పుడు ఏదైనా గుళ్ళోనో గోపురాల్లోనో ఎక్కడా దగ్గర యజ్ఞం కింద చేసుకుంటే మంచిది. అథర్వణ వేదములు అందులో ఏం చెప్పారంటే, రోగికి తన జీవశక్తిని పోగొట్టుకొని నిరాశాజనక పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే నెగిటివ్ ఎనర్జీ వచ్చి ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు, మృత్యుకాలం ఆసన్నమై ఉన్నప్పుడు కూడా యజ్ఞం ఆ రోగిని మృత్యు పాదముల నుంచి తప్పించి 100 సంవత్సరములు కావలసిన బలమును కలిగించునని చెప్పబడి ఉన్నది. ఇది వేదంలో చెప్పారనమాట. అంటే మనిషి ఎంత వీక్ అయిపోయినా కూడా యజ్ఞం చేస్తే మటుకు అతనికి అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. అలాగని మనకి ఇందులోని వేదాల్లో చెప్పారు. యజ్ఞానికి సమానమైనది ఏదీ లేదు అంటున్నారు. అందులోని అన్నీ కూడా ధర్మానికి ఉపయోగించబడిన ఉద్దేశాలే ఉన్నాయి, కానీ ఇంకేమీ లేదు. ఎవరైతే సుఖశాంతులు కోరుతారో వాళ్ళు ఎవరైనా కూడా యజ్ఞాలు అన్నవి ఎప్పుడూ విడవరు అని యజుర్వేదంలో చెప్పారనమాట. మత్స్య పురాణం ముందు యజ్ఞం వల్ల పుత్రార్థికి పుత్రలాభం, అంటే పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి పిల్లలు వస్తారు. ధనార్థికి ధనలాభం, ధనం కావాలనుకున్న వాళ్ళకి ధనలాభం. వివాహార్థికి సౌందర్యవతి అయిన భార్య, పెళ్ళి కావాలనుకున్న వాళ్ళకి. కుమారికి సుందరుడైన పతి, అంటే అమ్మాయికి అయితే మంచి అబ్బాయి వస్తాడనమాట. మొత్తానికి స్త్రీ కామన గల వారికి ఐశ్వర్యము ప్రాప్తించును. కామనలు అంటే కోరికలు, ఏ కోరికలు కలవారికి ఆ కోరికలన్నీ తీరుతాయి అన్నమాట. ఇప్పుడైతే యజ్ఞం అన్నది కరెక్ట్గా చేసేమో అని నిష్కామముచే యజ్ఞం అన్నరించిన ఆ పరమాత్మే లభించును. నిష్కామ పూజ ఎప్పుడైనా సరే పూజలు, యజ్ఞాలు, హోమాలు అవన్నీ కూడా నిష్కామంగా ఏ కోరిక లేకుండా లోక కళ్యాణం కోసం మనం చేస్తే మటుకు అవి తప్పకుండా అప్పుడు మనకు దేవుడే దిగొస్తాడు అన్నమాట, పరమాత్మ. ఇప్పుడు పత్రిక చూడండి, మనకి ఎక్కడ పడితే అక్కడ అప్పుడు అంటే ధ్యాన మహాయాగాలు అయ్యాయి. అంతకుముందు ధ్యాన మహా చక్రాలు అయ్యాయి కదా, అంతకుముందు ధ్యాన మహా యజ్ఞాలు అయ్యాయి అన్నమాట. అంటే మనకి పర్మనెంట్ బిల్డింగ్ కడతా లేనప్పుడు అలాగే ప్రతి చోట కూడా యజ్ఞం చేసేవారు అనమాట. యజ్ఞంకు సమానమైనది ఏదీ లేదు. అందులోని ఎప్పుడు కూడా సర్వధర్మాల కోసం, ధర్మోద్దేశం కోసమే చేస్తారన్నమాట యజ్ఞాలు ఎప్పుడూ. ధనక్షయం ఉండదు, పాపం ఉండదు, రోగము, బంధనము మొదలైన కష్టాలు ఏమీ కూడా ఈ యజ్ఞం చేస్తే రాదు. యజ్ఞ ఫలము అనంతము అని స్పష్టంగా ఉదహరించబడింది. ఆయుర్వేదము ఆయుర్వేదం నందు యజ్ఞము వదిలిన వారిని యజ్ఞరూపుడైన పరమాత్మ కూడా వదిలివేయును. యజ్ఞంను నిర్లక్ష్యపరిచిన వాడు రాక్షసులతో సమానము అని చెప్పారనమాట ఆయుర్వేదంలోని. అంటే యజ్ఞాన్ని ఎప్పుడు వదలకూడదు, యజ్ఞాన్ని వదిలేస్తే దేవుడు కూడా మనల్ని వదిలేస్తాడని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు, ధ్యానులు అంటే ఏంటి, దేవుడికి దగ్గరగా ఉన్నవారు అని చెప్తున్నారు కదా. అందుకే ధ్యానం కూడా వన్ టైప్ ఆఫ్ యజ్ఞం అనమాట. ఆ యజ్ఞాన్ని కూడా మనం, అందుకే ధ్యాన మహాయజ్ఞాలు అంటాం కదా, ఆ ధ్యానాన్ని కూడా మనం ఎప్పుడు వదలకూడదు. మన సకల శాస్త్రాలలో, పురాణాల్లో సుఖశాంతులు కోరేవారు ఎవరైనా సరే యజ్ఞములను పరిత్యజించకూడదు అని పేర్కొనబడాలి. ఇవేమీ తెలియని వారు ఆధ్యాత్మిక సంస్థల్లో కీలక పాత్ర పోషించడం అత్యంత దురదృష్టకరం. దీన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. ఈ యజ్ఞం గురించి ఏమీ తెలియని వాళ్ళే మనకి సొసైటీలో ఉంటున్నారు, కానీ ఈ స్పిరిచువల్ సొసైటీస్లో ఉంటున్నారు, కానీ యజ్ఞం గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ ఉండట్లేదు. అది మన బ్యాడ్ లక్ అని చెప్తున్నారు అనమాట. మిరపకాయను నూరి నోట్లో వేసుకుంటే ఒక్కరికి మాత్రమే దాని ప్రభావం కనిపిస్తుంది. అదే రోటిలో వేసి దంచితే దగ్గరలో ఉన్న కొద్ది మందిపై దాని ఘాటు యొక్క ప్రభావం కనిపిస్తుంది. కానీ అదే మిరపకాయను అగ్నిలో వేస్తే దాని ప్రభావం చాలా దూరం వరకు వ్యాపించి అనేక మందిలో దగ్గు, తుమ్ములు కనిపిస్తాయి. అంతే కదా. అంటే ఇక్కడ ఈ యజ్ఞం కూడా అలాంటిదే. ఇప్పుడైతే మనం హోమం చేసి, యజ్ఞం చేసి, యజ్ఞంలో మనవి అన్నీ కూడా యజ్ఞంలో వేయవలసినవన్నీ వేసి ఆ గాలి అంతా బాగా చేసామో ఆ గాలి అంతా చుట్టూ ప్రసరిస్తుంది అనమాట. అది అందరికీ కూడా బాగా పనిచేస్తుంది.
మిరపకాయ నోట్లో వేసుకుంటే మన ఒక్కరికి తెలుస్తుంది, కానీ అలా అగ్నిలో వేసామంటే దాని యొక్క ప్రభావం అంతా ఉంటుంది. అలాగే యజ్ఞం చేస్తే కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఒక అగరబత్తి ప్యాకెట్ నుంచి బయటికి తీసేసేటప్పుడు కాసేపు మనకు మంచి సువాసన వేస్తుంది. అదే అగరబత్తికి కాస్త నిప్పు అంటించి పరిసర ప్రాంతం అంతా సువాసన గుబాలింపు మనం ఎరిగిందే కదా. అంతే కదా, ప్యాకెట్లో ఉన్నంతసేపు ఏమీ తెలీదు. దాన్ని బయట తీసుకొచ్చి వెలిగించి పెడితే దాని స్మెల్ అంతా వస్తుంది. దీన్ని బట్టి నిస్సందేహంగా పదార్థాలను ఎంత సూక్ష్మీకృతం చేస్తామో దాని స్వభావం ఆ మేరకు వ్యాపకమై ఎక్కువ శక్తివంతం అవుతుంది. రోగ నివారణలో సూక్ష్మీకృత ఔషధి యొక్క ప్రభావము అత్యధికము. ఫర్ ఎగ్జాంపుల్ అంతే కదా, ట్యాబ్లెట్స్ చూడండి, దాని ప్రభావం చిన్న గోళీ అన్నప్పుడు హోమియో ట్యాబ్లెట్స్ తీసుకోండి, హోమియో ట్యాబ్లెట్స్ చిన్న పిల్సే ఉంటాయి, కానీ దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలాగే యజ్ఞాల ప్రభావం కూడా, ఆ గాలి యొక్క తీవ్రత కూడా దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. యజ్ఞ విధానం ద్వారా ఔషధాలను వాయుస్థితిలోకి మార్చడం వల్ల రోగ నివారణ చేసే అద్భుత సామర్థ్యం లభిస్తుంది. ఎప్పుడైతే యజ్ఞం చేస్తామో ఆ గాలి అంతా కూడా ఇది ఔషధ గుణాలు ఉంటాయి, అంటే మందుల గుణాలు ఉంటాయన్నమాట. అంటే రోగనిరోధక శక్తి పెరిగి వాయువు అవుతుంది అన్నమాట. దానివల్ల కెపాసిటీ పెరుగుతుంది అందరికీ. అనారోగ్య పరిస్థితిలో ఉన్న దుర్బల శరీరం పౌష్టికాహారం కోరుకున్నప్పటికీ దాన్ని జీర్ణించుకోలేరు. కానీ ఎండబెట్టిన దాని ఫలములను మొదలగు ఔషధీకృత పౌష్టికాహారాన్ని నాసిక ద్వారా, శ్వాస ద్వారా, రోమకోపముల ద్వారా, అంటే స్వేదరంధ్రాలు, అంటే మన చర్మంపై ఉంటాయి కదా చిన్న చిన్న రంధ్రాలు, అవి శరీరంలోనికి సులభంగా చొప్పించగలదు. హవనము అంటే యజ్ఞం అన్నమాట. హవనం ద్వారా ఉత్పన్నమైన వాయువు రోగ నివారకమే కాక రోగ నిరోధకంగా కూడా ఉపయోగపడుతుంది. అంటే మనం ట్యాబ్లెట్స్ వేసుకున్నా, మంచి తిండి తిన్నా ఏమీ రాంది, జస్ట్ వాయువులో ఉన్న ఆ గాలిని కనుక మనం పీలిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్తున్నారు అన్నమాట. అందుకే మన యజ్ఞంలో ఇవన్నీ వేస్తాం, ఎండబెట్టిన ఫలాలన్నీ వేస్తారు కదా, దానివల్ల మనకి మంచి ఔషధాలన్నీ ప్రాప్తిస్తాయి, మంచి గుణాలు వస్తాయి, అంటే మనలో ఉన్న అనారోగ్యాలు అన్నీ పోతాయి ఆ గాలి పీలిస్తే అని చెప్తున్నారు అన్నమాట. ఏదైనా మందు మాత్ర రూపంలో కానీ, చూర్ణ రూపంలో కానీ, చూర్ణ రూపం అంటే పౌడర్ ఇవ్వడం కంటే ఇంజక్షన్ ద్వారా రక్తంలోకి నేరుగా ఇవ్వడం ఎక్కువ ప్రయోజనకారి. ఎందువల్లనంటే కడుపులోని విభిన్న రసముల ప్రభావం ఔషధం మీద పడకుండా అది తిన్నగా రక్తంలోనే కలుస్తుంది. ఇంజక్షన్ కంటే ఎక్కువ శక్తివంతమైన విధానం శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశపెట్టడం. యజ్ఞ విధానం ద్వారా మొత్తం ఆధారము ఈ తథ్యం మీదనే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఏదైనా చూడండి, సిలిండర్ అదే ఆక్సిజన్ సిలిండర్ ఎక్కించామనుకోండి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది, అలాగనమాట. ఏదైనా అక్కడ అలాగే చెప్తున్నారు. కొన్ని మురికివాడలలో లేదా అలాంటి వెనకబడిన ప్రదేశాలకు మనం వెళ్ళి చూస్తే అక్కడ పిల్లలు రకరకాల వ్యాధులతో సతమతం అవుతూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా చాలా బలహీనంగా ఉంటుంటారు. పౌష్టికాహారం తాము తినలేక, తమ పిల్లలకి పెట్టలేక చూడడానికి ఎంతో బలహీనంగా, నీరసంగా రోగగ్రస్తులై ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో కొందరు తల్లులు డాక్టర్లతో మొరపెట్టుకుంటారు, మా పిల్లలు సరిగా ఆహారం తీసుకోవడం లేదని. ఒకవేళ తీసుకున్న ఆ ఆహారాన్ని వారిని జీర్ణం చేసుకోలేకపోతున్నారని చెప్పుకుంటుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో డాక్టర్లు అంటుంటారు మాల్ న్యూట్రిషన్, అంటే పిల్లల్లో పౌష్టికార లోపం ఎక్కువగా ఉందని, మంచి బలవర్ధక ఆహారం ఇవ్వమని అంటూ ఉంటారు. మనం అలాంటి వారందరికీ బి కాంప్లెక్స్ మాత్రలు, బలాన్నిచ్చే టానిక్లు పంపిణీ చేయగలమా? వారిపై కాస్త జాలి చూపెట్టగలం, లేక కాస్త సానుభూతి కురిపించే వాక్యాలు ఆ బలహీనంగా ఉన్న పిల్లలపై మాట్లాడుకోగలం, లేకపోతే నలుగురం ఒక చోట చేరినప్పుడు ఇది తలుచుకొని కాసేపు బాధపడగలం. అలా కాకుండా నిజంగా మనం అలాంటి శారీరక బలహీనులైన పిల్లల గురించి కానీ, వారి తల్లిదండ్రుల గురించి కానీ స్పందించి ఉంటే, నిజంగా మనం వారి పట్ల మన హృదయాల్లో ఏ కొద్ది స్పందనైనా కలిగినట్లయితే, ఉత్తినే 4 కబుర్లు చెప్పుకోవడం కాకుండా
ఓ చిన్న పని చేయగలగాలి. అదేంటంటే ఇందాక మనం అనుకున్నట్లు శారీరక బలహీనతలు కలిగిన వారు నివసించే ప్రాంతానికి, అంటే ఓ స్లమ్ ఏరియా అనమాట, అంటే మురికివాడ వెళ్ళి అక్కడ ఎవరింటి పెరట్లోనైనా సరే, పోనీ ఆరు బయట అయినా సరే అగ్ని ప్రజ్వలం చేసి ఆ మంటల్లో కొద్దిగా బాదం పప్పు పొడి, కొద్దిగా కిస్మిస్లు, వీలైతే కాస్త ఎండు ద్రాక్ష వేసేరండి. అంతే, వేసి రండి, అంతే మీరు చేయవలసింది. అంతకు మించి ఏమీ లేదు. అలా చేస్తేనంట మంత్రాలు చదవక్కర్లేదు, మడి కట్టుకోవసరం లేదు, అంతకన్నా ఏం అక్కర్లేదు. మంది మార్పం లాంటి వాటితో అస్సలు పని లేదు. శాస్త్రీయంగా బాదం పప్పులో కిస్మిస్లో ఉండే శక్తిని అగ్నిలో వేశాము. అది సూక్ష్మీకృతం చెంది ఆ ప్రాంతం అంతా వ్యాపించింది. అలాగ మనం ఓ 50-60 రోజులు చేయగలిగితే ఆ ప్రాంతపు వాసులు పుష్టికరంగా తయారవుతారు. ఓ 6 నెలలు ఆగి మీకు తెలిసిన డాక్టర్ ఎవరినైనా వెంట పెట్టుకొని ఆ ప్రాంతంలో ఒకరిద్దరిని పరీక్షించనివ్వండి. అప్పుడు వేదాల్లో యజ్ఞ విద్య మానవ జాతికి ఇచ్చిన అనేక రకాల ట్రిక్స్లో ఇది ఒకటని గుర్తిస్తాము అని స్పష్టంగా తెలియజేశారు. మీరు ఇలా తరచూ వివిధ ప్రాంతాల్లో ఆహార లోటును భర్తీ చేయించండి. దీనికి మించిన సంఘసేవ మరొకటి ఉందా? ఒకసారి ఆలోచించండి. మాస్టర్ మారెళ్ళ శ్రీ రామకృష్ణ గారు అందించిన వైజ్ఞానిక ఆధ్యాత్మిక సూచన ఇది. దీన్ని వినియోగించుకున్న వారు ధన్యులు అని చెప్తున్నారు. చూడండి, మనకి నిజంగా చేయాలంటే ఇది చేస్తే సరిపోద్ది. కాకపోతే ఎవరు చేయడానికి ముందుకు రారు. మన ఆ క్లబ్ వాళ్ళు ఈ క్లబ్ వాళ్ళు వచ్చి బట్టల పంచి పెట్టడం అవి చేస్తారు, కానీ వాటి బదులు ఇలాంటివి చేస్తూ ఉంటే మటుకు ఆ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారనమాట. ధర్మం పేరిట పోషకవంతమైన నెయ్యి మొదలైన పదార్థాలు అగ్నిలో వేసి నాశనం చేస్తున్నారని హేతువాదుల అభిప్రాయం. ఈ వివరాలు చక్కగా అర్థమయ్యేలాగా వారికి వివరించగలిగితే వారు సైతం యజ్ఞంకి సిద్ధపడక మానరు. తరచూ యజ్ఞములు జరిపించడానికి ఒప్పుకొని తీరుతారు కదా. నేటి వైజ్ఞానిక పరిశోధనలను అనుసరించి అగ్నిలో ఏదైనా పదార్థం వేసినప్పుడు అది సూక్ష్మీకరింపబడి వాయువులో కలిసిపోతుంది. సాంబ్రాణి, గుగ్గిలం మొదలైన ద్రవ్యములు అగ్నిలో వేసినప్పుడు ఆ సుగంధం చుట్టుపక్కల వ్యాపిస్తుంది. అలాగే అగ్నిలో వేసిన నెయ్యి మొదలైన హోమద్రవ్యములు గాలిలో వ్యాపించి వాతావరణంలో గొప్ప గొప్ప మార్పులు కలిగిస్తుంది. అగ్నికి ప్రధానంగా 2 గుణాలు ఉన్నాయి. ఒకటి దోషహరణ శక్తి, సూక్ష్మీకరణ శక్తి. అలాగా ప్రతిదీ కూడా అగ్నిలో వేయడం వల్ల, అంటే ఏంటి, మనకు కావలసినవన్నీ అగ్నిలో వేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకి అన్నీ మంచి జరుగుతుంది. మన బాదం పప్పు, కిస్మిస్ అలాంటివన్నీ ఉండడం వల్ల చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పు వస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. ఔషధాలు లేక సూక్ష్మీకరింపబడినప్పుడు వాటి రోగ నివారణ శక్తి వృద్ధి చెందడం గమనించవచ్చు. ఈ సూత్రం హోమియో వైద్య విధానంలో స్పష్టంగా తెలుసుకొనవచ్చును. యజ్ఞంలో వెలువడిన వాయువులపై పరిశోధనలు చేసి ప్రఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్త అయిన లూయి ఫిషర్ యొక్క పరిశోధనలు, డాక్టర్ స్లాటర్ మరియు రెడ్మైర్ యొక్క పరిశోధనలు అత్యంత అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి. వారు ఇలా పేర్కొన్నారు: యజ్ఞగుండం నుండి వెలువడ్డ వాయువుల వల్ల టైఫిన్, బీ కోలి వంటి వ్యాధులే కాక కోలన్ అనేటటువంటి విషక్రిములు సైతం కేవలం 10 నిమిషాల కాల వ్యవధిలో చనిపోయారని నిర్ధారించారు. అంటే చూడండి, ఆ వాయువులోని మనం ఇవన్నీ వేయడం వల్ల, ఆ యజ్ఞగుండంలో వచ్చిన వాయువు వల్ల ఈ విషక్రిములన్నీ పోయాయి అన్నమాట. ఈ ఒక్కటి చాలు ప్రతి ఇంట్లోనూ ఈ యజ్ఞము చేయడానికి, ఈ అగ్నిహోత్రం చూడడానికి. యజ్ఞధూమం ద్వారా వెలువడిన వాయు రూపంలో ఉన్న క్రిమి సంహారక శక్తి అన్ని గదుల్లో మూలలా దాగి ఉన్న క్రిములకు సంహరించడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా శుద్ధి చేస్తుంది. చూడండి, అందుకే మనకి ధూపం వేస్తారు కదా, ధ్యానం క్లాసులో ఇప్పుడు అది ధూపం వేస్తారు, దేవుని దగ్గర ధూపం వేస్తారు. సో ఇది కూడా దానికే పనిచేస్తుంది అని చెప్తున్నారు అనమాట. జబల్పూర్ నివాసి అయిన ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ పొందన్లాల్ యజ్ఞమహిమను కొనియాడుతూ యజ్ఞవాయువును
క్రిములను పెరగనీయకుండా పదార్థములు కుళ్ళిపోనివ్వకుండా నిరోధించునని తెలియజేశారు. ఏదైనా మొత్తానికి ఈ యజ్ఞం వల్ల శక్తి అన్నది వస్తుంది. ఆ శక్తి మనకి వాయు రూపంలో వస్తుంది కాబట్టి ఆ వాయువు అందరినీ కూడా మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయగలదు. మొత్తం గాలిలో ఉన్నది కాలుష్యాన్ని అంతా పూర్తిగా తీసివేయగలదు అని చెప్తున్నారు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.